హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఎగ్తో బజ్జీ చేశానండి. ఎగ్ బోండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక మసాలా పెట్టి చేశాను. ఆ మసాలా వల్లే ఆ ఎగ్కి అంత టేస్ట్ వస్తుందన్నమాట ఆ బజ్జీకి. తప్పకుండా నేను ఇప్పుడు ఆ మసాలా మీకు ప్యాకెట్ చూపిస్తాను. మీరు ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా బాగుంది అంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఉడకపెట్టిన గుడ్లు 4 తీసుకున్నానండి. మీరు మీ వీలుని బట్టి తీసుకోండి. పెద్ద పిల్లలు అయితే అలా సగం హాఫ్ కట్ చేయొచ్చండి. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం బిలో 10 ఇయర్స్ వాళ్ళు అలా 4 పీసెస్గా కట్ చేయండి. ఎందుకంటే చాలా బాగున్నాయని వాళ్ళు 4-5 తిన్నారనుకోండి హెవీ అయిపోతుంది. 4-5 అని అంటే 2-3 గుడ్లు అయిపోయి వాళ్ళకి హెవీ అవుతుంది. బాగా హెవీ ఫుడ్ కదా గుడ్డు. అందుకని నేను అలా కూడా కట్ చేసి 2 గుడ్లు ఎలా కట్ చేశాను, 2 గుడ్లు అలా కట్ చేశాను. మీరు చూసి కట్ చేసుకోండి మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని బట్టి. అదిగో ఉప్పు, కారం, పసుపు, అదిగో ధనియాల పొడి, మసాలా. నేను చెప్పాను కదా ఆ మసాలా వల్ల టేస్ట్ వస్తుందని. అదిగోండి ప్రియా మసాలా చాలా బాగుంటుంది అనమాట. అన్నిట్లో ఇదే వాడతారు, అందుకనే అంత టేస్ట్. మసాలా వేరుగా అనిపిస్తుంది మనం బయట బండ్ల మీద తినే బజ్జీలు. అందుకని నాకు ఎవరో చెప్పారు, అప్పటి నుంచి నేను ఇలా చేస్తే చాలా బాగున్నాయి. మా ఇంట్లో కూడా మా బాబు బాగా ఇష్టపడతాడనమాట. అందుకే మీకు ఈ రెసిపీ చేశాను ఈరోజు. మీరు పిల్లలు ఉంటే మాత్రం ఇలా అలా హాఫ్ కట్ చేయొద్దండి. నేను అందుకే చిన్న పీసెస్గా మీకు కట్ చేశాను అనమాట. అదిగో కార్న్ ఫ్లోర్ వేశాను క్రిస్పీనెస్ కోసం. చాలా బాగుంటాయి క్రిస్పీగా. సోడా ఉప్పు వేయొద్దండి. సోడా ఉప్పు వల్ల మనకి పొట్టలో పాడైపోతుంది. కాబట్టి మనం సోడా ఉప్పు వేయకుండా మీరు ఇలా వేస్తే చాలా, మీరు లాస్ట్లో చూద్దరు కానీ ఎంత స్మూత్గా ఎంత బోల్గా ఎలా వచ్చాయో. ఇలా ఏలుతో నొక్కితే స్పాంజ్ లాగా వస్తాయి, మీరు చూద్దరు కానీ. అది కూడాను అదిగో మీరు వేరుశెనగ గుళ్ళును అవి కొంచెం నిమ్మకాయ అది వేస్తాను నేను. మీరు అవన్నీ ఆప్షన్, మీరు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే వదిలేయచ్చు. కొంచెం ఉల్లిపాయ కుంటే కొత్తిమీర మాత్రం కట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే అది టేస్ట్ చాలా. కట్ చేసి ఉల్లిపాయ కొత్తిమీర వేస్తే అదిగో పిండి నేను అలా కలిపాను కదా. ఎగ్గల చేతిలోనండి ఫోన్ ఉంది, కెమెరా తీస్తున్నాను. నేను కొత్త ఛానల్ కదా, అన్నీ కొనలేదు, నిదానంగా అన్నీ కొంటాను. అందుకని వీడియో సరిగా రాకపోతే ఏమనుకోకండి, నాకు సపోర్ట్ చేయండి. నేను అన్నీ తీసుకుంటాను నిదానంగాను. నేను ఈ రెసిపీ మీకు చెయ్యాలని చెప్పి బాబు వర్క్ చేసుకుంటున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకని నేను పిలవలేదు. అదిగోండి అలా వేసుకుని మనము చక్కగా స్పూన్తో వేసుకుంటే చాలా బాగా వస్తాయి. చేతితో పట్టుకుని వేయ అవసరం లేదు, స్పూన్ వాడుకోండి, చక్కగా వస్తాయి అన్నమాట. నేను ఫోన్ కనుక చేతిలో లేకపోతే గిన్నె పట్టుకుని చక్కగా నీట్గా ఇంకా బాగా చూపించేదాన్ని. అదిగోండి చూడండి ఎంత బాగా, అదిగో చూడండి ఎంత బాగా బోలు వచ్చినాయో. సోడా ఉప్పు వేయకపోయినా. గుడ్డు ప్రోటీన్ కదా, బలమైన ఫుడ్డు, బాగా హెల్తీ ఫుడ్డు. అందుకని అప్పుడప్పుడు కూడా మీరు ఇలా ఒట్టి గుడ్డు తినమంటే పిల్లలు గవ్వుకుని కొంతమంది తినరు. ఇలా చేసి పెట్టారనుకో సండే, వాళ్ళతో మనం కోడిగుడ్డు తినిపించినట్టు ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. పెద్ద పిల్లలు అయితే మాత్రం హాఫ్ కట్ చేసుకోండి, తప్పులేదు. వాళ్ళు తిన్నా వాళ్ళకి ఏమీ అవ్వదు. చిన్న పిల్లలు అయితే మాత్రం చిన్న చిన్న పీసెస్సే కట్ చేసుకోండి, అంటే 4 ముక్కలుగా అనమాట. వాళ్ళ పిల్లలు పేసి పెడతారు, ఇంకోటి పెట్టాను. మనం వాళ్ళని వద్దని చెప్పలేము, వాళ్ళకి తెలియదు కదా. అందుకని అలా కట్ చేసి అలా కూడా చూపిస్తున్నాను అనమాట. ఏదైనా మీకు టేస్ట్ అదే. అదిగో చూడండి ఆనియన్ కూడా కట్ చేశాను. ఆనియన్ బజ్జీ కూడా నేను ఇప్పుడు చూపిస్తా. ఆనియన్ అలా రౌండ్గా కట్ చేసుకున్నారనుకో చాలా బాగా వస్తాయి, చక్కగా ఏగి ఆనియన్. అదిగో చూడండి, చెప్పాను కదా చేతిలో ఫోన్ ఉందని ఏమనుకోకండి, కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. ఈ మసాలా తెలియదు చాలామందికి, నాకు తెలియదు, ఎవరో చెప్తేనే తెలిసింది. కొన్ని మనం ఎవరి ద్వారా అన్నానే తెలుసుకుంటాం కదా, అట్లాగనమాట. మీరు అందరికీ షేర్ చేయండి. మీకు సేమ్ షాప్లో తెచ్చిన బజ్జీలు ఎలా అయితే ఉన్నాయో మీకు అదే టేస్ట్ వస్తుంది. ఏంటంటే కారణం ఆ మసాలా అనమాట. చాలా బాగా వస్తాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియోస్ అన్నీ కూడా చూడండి. చాలా సింపుల్ రెసిపీసు. నేను ఆకుకూరలతో వడది వేశాను. మొన్న వినాయక చవితి పండగలప్పుడు కూడా సింపుల్గా 3 ఐటమ్స్ ఎలా చేయాలని చూపించే, గ్యాస్ ఎలా సేవ్ చేయాలని వీడియో పెట్టాను. అవన్నీ చూడండి. చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. అదిగో అలా కలర్ అండి, అలా వేగితే చక్కగా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్గ ఉడికింది కదా, అందుకని ఆ కలర్ వస్తే చాలన్నమాట. ఇంకా ఎర్రగా కాల్చుకోవసరం లేదు, ఆల్రెడీ ఉడికిన ఎగ్గే కదా. మీ అందరికీ తెలిసిన రెసిపీని అయ్యి ఉంటుంది, కానీ ఈ మసాలా వల్ల మనకి బండి మీద కొన్న ఎగ్ బజ్జీ టేస్ట్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒక్కసారి తప్పకుండా.
అదిగోండి నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసా కదా 4 ముక్కలుగా, అది అలా వేసాను అనమాట. చాలా బాగా టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్. ఉప్పు కారం మీరు చూసుకుని వేసుకోండి. ఎగ్లో కాల్షియం ఎక్కువంట, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, కాబట్టి పిల్లలకి చాలా మంచిది. ఉడకపెట్టిన గుడ్డు తినమంటే తినరు. కొంచెం శనగపిండి కార్న్ ఫ్లోర్ కలిపి మీరు ఇలా వేశారనుకో, వాళ్ళు 4-5 ముక్కలు పెట్టమంటారు. ఎందుకంటే ఇప్పుడు దీనిలో ఆ మసాలా గొప్పతనం అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు వీటిని, అందుకని సండే అని వేశాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వాడిని పిలవాలన్నమాట, వాడు వర్క్ చేసుకుంటున్నాడు. నేను లాస్ట్లో ఉల్లిపాయ అది పెట్టేటప్పుడు ఇప్పుడు వాడు సపోర్ట్ తీసుకోవాలి, చేతులతో కట్ చేసి చూపించాలి కదా మీకు. అదిగోండి చూడండి, అదిగో ఆ కలర్ వస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉడికినాయి కదా. నా వీడియోస్ అన్నీ చూడండి, మీరు చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయటం మర్చిపోబాకండి. అదిగో అవి నేను 4 పీసులుగా కట్ చేసిన ముక్కలు అనమాట. సోడా ఉప్పు వేయకండి, ఎందుకంటే సోడా ఉప్పు మంచిది కాదండి బాడీకి, అన్నిటిలో వేయకూడదు. అదిగో చూడండి, ఉల్లిపాయ వేశాను, ఎంత బాగా వస్తుందో చూడండి. చేతిలో ఫోన్ ఉందని అందుకే ఒక్క చేత్తోనే కొంచెం కష్టంగా ఉంది, అయినా తప్పదు. అదిగో చూడండి, అలా వేసి ఇప్పుడు ఎంత బాగా వస్తుందో చూడండి. ఉల్లిపాయ చాలా బాగుంటుంది నూనెలో వేగి. మీరు పిండి ఎక్కువ కలిపేసుకోబాకండి, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది. అదిగో చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు నూనెలో వేసేసరికి చాలా బాగుంటుంది. అదిగోండి, చాలా ఇష్టంగా తింటారు మా ఇంటి దగ్గర. అదిగో చూడండి, అది అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు తప్పకుండా ఈ మసాలాతో ట్రై చేయండి. ఆ మసాలా ఎక్కడైనా ఏ చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుతుందండి. చిన్న చిన్న కిరాణా స్టోర్స్ ఉంటాయి కదా, అలాంటి చోట కూడా దొరుకుతుంది. 5 రూపీస్ ఆ ప్యాకెట్. ఒక 5-6 ప్యాకెట్లు తెచ్చి పెట్టేసుకున్నామనుకోండి, ఇలా చేసుకోవచ్చు అనమాట. మన సేమియా ఉప్మా చేసినానండి, ఆ మసాలా వేస్తే మ్యాగీ మసాలా టేస్ట్ కదా, చాలా బాగుంటుంది ఆ ఉప్మా. నేను అన్నీ అలా చేసి పెడుతూ ఉంటాను మా వాడికి. బయట మనం బజార్లో తెచ్చుకున్న దానిలాగా ఉంటుందన్నమాట. అదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆనియన్ కూడా నేను ఆనియన్ సమోసా అవన్నీ కూడా సింపుల్గా చేసి పెడతాను. తప్పకుండా చూడండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ మీకు తప్పకుండా వస్తాయి. నేను అంత హెల్తీ ఫుడ్డే పెడతాను, అంత మష్రూమ్స్తో వాటితో కర్రీస్ చేసి పెట్టాను. సింపుల్ రెసిపీస్ అనమాట. నా అన్నీ కూడా చాలా తక్కువ టైం వీడియోస్, ఎక్కువ టైం కూడా తీసుకోను. మీరు అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. అదిగో చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆనియన్ కూడా మనకి ఎగ్ మంచిది కదా, అప్పుడప్పుడు మనం ఎగ్ కర్రీ అది వండుకుంటామనుకోండి, కానీ ఇలా కూడా వాడుకున్నామనుకో పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనమాట. అదిగో చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయో ఇవి. ఆ మసాలా వల్ల ఈ టేస్టు మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి, మీకు నచ్చుతుంది ట్రై చేస్తే. అది గుడ్డులో కాల్షియము, ప్రోటీన్ ఫుడ్, బాగా హెవీ ఫుడ్ కదా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో బాగా ఎగ్ తినమని చెప్తున్నారు కదా, గవర్నమెంట్ కూడా బాగా ఇచ్చేస్తుంది తినమని. అందుకని మీరు ఇలా చేశారనుకోండి, పిల్లలు 1-2 ముక్కలు 3 బజ్జీలతో తినరు. ఇప్పుడు ఇవి 4-5 తింటామని అడుగుతారు. అంత బాగుంటాయి. ఏంటంటే ఇందులో టేస్టు ఆ మసాలా అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. అదిగోండి ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో చూడండి. అదిగో ఎంత నేను అసలు సోడా ఉప్పు లేదు, ఏమీ లేదు. అసలు సోడా ఉప్పు నేను అన్నిటికీ వాడనండి, ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదు. అదిగో చూడండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి. పిల్లలు లేకుండా అందరూ పెద్దవాళ్ళు అయితే ఇలా ఆఫ్ చేసుకోండి, అదేమీ పర్లేదు. పెద్ద పిల్లలకైతే ఏం పర్లేదు. అది ఉల్లిపాయ కొత్తిమీర కట్ చేసి పెట్టాను కదా, ఇప్పుడు వీటిని కట్ చేసి 2 ఉల్లిపాయ ముక్కలను కొంచెం కొత్తిమీర పెట్టుకుని కొంచెం నిమ్మ చొక్క వేసుకుంటే 2 డ్రాప్స్ నిమ్మకాయ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడే వాడిని పిలిచాను, వాడు పాపం ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు, కానీ తప్పదు కదా. అదిగోండి 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టేసి కొంచెం కొత్తిమీర వేసేసి 2 డ్రాప్స్ నిమ్మకాయ పిండుకోండి. నేను నిమ్మ రసం తీసి పెట్టాను. మీరు ఉప్పు కారం అనేది మీరు తినే దాన్ని బట్టి, స్పైసీని బట్టి మీరు వేసుకోండి. అదిగో చూడండి ఎంత షాప్లో కొన్నట్టుగా ఎలా వచ్చేసినాయో, టేస్ట్ కూడా అలాగే వస్తాయి. ఎందుకంటే నేను తిని అసలు అప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నాను. అందరూ కూడా నన్ను అడుగుతారు మీరు ఏమేస్తారు ఇందులోను అని. ఏంటంటే ఆ మసాలా అనమాట. ఆ చిన్న టెక్నిక్సే మనకు తెలియదండి ఒక్కోసారి. ఎక్కడికన్నా వెళ్ళి తింటేనే కదా మనకి తెలుస్తుంది. అప్పటి నుంచి మనం కూడా అలా చేసుకుంటాం. అందుకని మీరు ఒక్కసారి ఈ రెసిపీ చూడండి, చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది.
నేను కొత్తగా పెట్టాను కదా, కొంచెం కెమెరా అది పట్టుకోవటం అది వీడియో సరిగ్గా రాకపోయినా కొంచెం నన్ను కొద్దిగా చూడండి, ఏమనుకోకండి. నేను నెక్స్ట్ అన్నీ తీసుకుంటాను ఐటమ్స్. ఇప్పుడు కొత్తగా పెట్టాను కదా, అందుకని చెప్పి ఇంకా కొనలేదనమాట. అదిగో చూడండి, అలా చేసుకుంటే చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయటం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ అండి.